గేమ్ చేంజర్ రిలీజు ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికైనా ఇలాంటి ప్లానింగ్ ఒకటి జరుగుతోందని తెలిసి మగా ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిలిచేలాగా అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే సేమ్ సీజన్లో మరో హీరో వస్తానంటున్నాడు. గేమ్ చేంజర్ను క్రిస్మస్కి కాకుండా సమ్మర్కు పోస్ట్పోన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడట. గేమ్ చేంజర్ షూట్ క్లైమాక్స్ కు వచ్చింది. రామ్ చరణ్ పై చిత్రీకరణ చివరికి వచ్చింది. మహా అయితే జూన్ ఎండ్ కు ఆ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మరో 10 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. ఎంత లేదనుకున్నా జూలై నెలాఖరుతో గేమ్ చేంజర్ కు గుమ్మడికాయ కొట్టబోతున్నాడు శంకర్. అందుకే క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ బరిలోకి దిగుతాడని ప్రచారం ప్రారంభమైంది. షూట్ మొత్తం పూర్తయితే కానీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేయను అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంటే రిలీజ్ డేట్స్, ఫెస్టివల్ డేట్స్ లాక్ అయిపోతున్నాయి అంటూ టెన్షన్ పడుతున్నారు మెగా ఫ్యాన్స్. క్రిస్మస్ కు మూవీ రిలీజ్ అంటూ మొదలైన రూమర్ నిజమైతే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈలోపే బాలయ్య సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి అసలు గేమ్ చేంజర్ ను ఏడాది ప్రేక్షకుల ముందుకు రాకుండా చేసి ప్లానింగ్ లో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న కొత్త చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ చివరి వారంలో దేవరా రిలీజ్ ఉండడంతో ఇప్పుడు మూవీని క్రిస్మస్ కు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారట. అదే సమయానికి గేమ్ చేంజర్ రిలీజ్ ప్లాన్ చేస్తే తమకు ఇబ్బంది అవుతుంది అంటున్నాడట. అందుకే గేమ్ చేంజర్ ను నెక్స్ట్ సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడట. బాలయ్య రిక్వెస్ట్ ను రామ్ చరణ్ యాక్సెప్ట్ చేస్తే గేమ్ చేంజర్ నెక్స్ట్ సమ్మర్ కు పోస్ట్ పోన్ కావడం ఖాయం.